అంటే ఈ శరీరాన్ని ధరించిన ఎవరైనా సరే మరణము పొందాల్సిందే అని ఒక మరణ శాసనం రాశాడు. దేవుడు ఒక మరణ శాసనం రాశాడు. ఏమని? ఈ శరీరాన్ని ధరిస్తే, అంటే మానవునిగా పుడితే, మానవులలో ఎవరు పుట్టినా, స్త్రీలైనా పురుషులైనా, ఈ మట్టి శరీరాన్ని ధరించిన ఎవరైనా కొంతకాలం తర్వాత మరణం పొందాలి. ఇది దేవుడు రాసిన శాసనం. యేసు ప్రభు కూడా దేవుడైనా కూడా, ఆయన దేవుడైనా మానవ శరీరం ధరించాడు కాబట్టి అక్కడ సిలువలో ఆయన మరణించాల్సి వచ్చింది. ప్రజలాడు హల్లెలూయా. నేను మరణించను, నేను దేవుని కాబట్టి నాకు మరణం ఉండదు. రాసింది నువ్వే కదా. ఈ శరీరాన్ని ధరిస్తే చనిపోవాలని రాసింది నువ్వే కదా. అందుకని అక్కడ ఎబ్రీ పత్రికలలో చెప్తాడు, మరణ శాసనము రాసిన వాడు మరణిస్తేనే ఆ శాసనము చెల్లును గాని అతడు జీవిస్తుండగా ఎప్పుడైనా చెల్లునా